నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జాలి చూపే హృదయం కన్నా సహాయం చేసే చేతులు మిన్న. మంచి మాట, మంచి మనస్సు ఆకాశం లాంటివి. అవి అంతటా విస్తరిస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, జూలై 26, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. చంద్రోదయం రాత్రి 10:45. చంద్రాస్తమయం ఉదయం 11:31. తిథి షష్ఠి రాత్రి 11:32 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి రేవతి. కరణము గరిజ మధ్యాహ్నం 12:44 వరకు. తదుపరి వనిజ రాత్రి 11:32 వరకు. తదుపరి విష్టి. యోగము సుకర్మము రాత్రి 1:30 వరకు. తదుపరి ధృతి. శుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి 5:11 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:49 నుండి 1:39 వరకు. వర్జ్యం రాత్రి 10:45 నుండి 3:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 10:03 నుండి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 26 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 11:32 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి పక్షరంధ్ర గడియలు మధ్యాహ్నంతో పూర్తయ్యాయి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణం చేయడానికి ఈ రోజంతా ముహూర్తము ఉన్నది. షష్ఠి పక్షరంధ్ర గడియలు తీసివేసి మిగతా సమయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఈరోజు రేవతి నక్షత్రం శుక్రవారం కలియుగతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 2:30 నుండి శనివారం ఉదయం 5:59 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించటం, భవనాలు శంకుస్థాపన చేయడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటివి ఈ అద్భుతమైన అమృత సిద్ధి యోగ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మీనరాశిలోనూ ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతి భోజుడి కూతురిగా పెరగడం వలన అంతా కుంతి అని పిలుస్తారు. మరి అసలు పేరు పృథ. ఈరోజు ప్రశ్న. కుంతీదేవికి వాయుదేవుడు వరంగా ప్రసాదించిన బిడ్డ ఎవరు? నకుల సహదేవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం ఉత్తమం. వృషభ రాశి, భవిష్యత్తుపై నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. మిథున రాశి, ఇంటి నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి, స్థిరాస్తి వివాదాలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. సింహరాశి, నూతన ఉద్యోగాలతో నిరుద్యోగుల్లో సంతోషం కలుగుతుంది. కన్యరాశి, కొన్ని విషయాలలో ప్రముఖులతో చర్చలు సఫలం కాగలవు. తులారాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృశ్చిక రాశి, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి, వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. మకర రాశి, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. కుంభరాశి, విద్యార్థులకు ఊహించని విద్యావకాశాలు సంతోషాన్నిస్తాయి. మీనరాశి, నిరుద్యోగుల ప్రయత్నాలలో అవంతరాలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.